అక్టోబర్ 20, 2025 సోమవారం ఆశ్వేజ మాస కృష్ణ పక్ష చతుర్దశి అనగా నరక చతుర్దశి కావున ఆ రోజు ఉదయం అందరు మంగళహారతులు తీసుకోవాలి. అదేవిధంగా ఆ రోజు సాయంత్రానికి అమావాస్య ప్రవేశం అవుతుంది కాబట్టి సోమవారం సాయంత్రమే వ్యాపార సంస్థల్లో కానీ ఇంట్లో కానీ ధనలక్ష్మి పూజలు నిర్వహించుకోవచ్చు. మరుసటి రోజు అంటే మంగళవారం 21 అక్టోబర్ 2025 రోజున సాయంకాలానికి రాత్రి వేళలో అమావాస్య లేనందువలన ఆ రోజు ధనలక్ష్మి పూజలు చేయడానికి అవకాశం లేదు. ఆ రోజు మట్టుకి కేదారేశ్వర స్వామి వ్రతాలు ఆచరించవచ్చు. అమావాస్య ఈసారి దీపావళి అమావాస్యకి స్వాతి నక్షత్రం లేనందువలన కొత్త నోములు పట్టుకోవడానికి అవకాశం లేదు. గతంలో ఎవరైతే నోములు చేసుకుంటూ వచ్చారో వాళ్ళకి చేసుకోవడానికి మాత్రం మంగళవారం రోజు కేదారేశ్వర స్వామి వ్రతం ఆచరించడానికి శుభదాయకం. ఇక 22 అక్టోబర్ 2025 బుధవారం నుండి కార్తీక మాస ప్రారంభమవుతుంది. కాబట్టి కార్తీక మాసంలో నదీ స్నానాలు, దీపదానాలు, స్వయంపాక దానాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, శివకేశవుల ఆరాధనకి చాలా ప్రీతికరం కనుక 22 అక్టోబర్ బుధవారం నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. అందరూ కూడా శక్తి అనుసారం శివకేశవుల ఆరాధన చేయడం వల్ల చక్కటి శుభ ఫలితాన్ని పొందవచ్చు.